హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. మ్యాటర్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది, లేదా లైట్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది. ఏంటది? లైట్ డ్యూయల్ నేచర్ ఉంటుంది లైట్కి. సో అదేంటి? వేవ్ నేచర్, పార్టికల్ నేచర్. వేవ్ నేచర్, పార్టికల్ నేచర్. సో వేవ్ నేచర్కి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాము? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. పార్టికల్ నేచర్కి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, బ్లాక్ బాడీ రేడియేషన్. ఓకేనా? సో వీళ్ళు ఏం చెప్పారు? లైట్ అన్నది లైట్లో వేవ్స్ ఉంటాయి, లేదా లైట్ అన్నది లైట్కి వేవ్ నేచర్ ఉంటుంది అని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో చెప్పారు. సో లైట్ అనేది పార్టికల్గా బిహేవ్ చేస్తుంది అని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో చెప్పారు. అయితే డీబ్రాగ్లీ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే, ఆయన ఏం డిస్కవర్ చేశారంటే, లైట్కి లేదా మ్యాటర్కి ఈ యూనివర్స్లో ఉన్న అన్ని పార్టికల్స్కి బోత్ వేవ్ అండ్ పార్టికల్ నేచర్ ఉంటుంది అని చెప్పారు. బోత్ వేవ్ అండ్ పార్టికల్ నేచర్ ఉంటుంది అని చెప్పారు. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఆయన మొమెంటమ్కి వేవ్ లెంత్కి మధ్య రిలేషన్ ఇచ్చారు. సో వేవ్ లెంత్ అంటే ఏంటి? లాండా ఈజ్ ఈక్వల్ టు h/p. p అంటే మొమెంటమ్. pకి ఫార్ములా ఏంటి? h/mv. అంతే కదా, h/mv. ఇక్కడ లాండా ఈజ్ ఈక్వల్ టు 1/m అనుకోవచ్చు కదా. లాండా ఈజ్ ఈక్వల్ టు 1/m అంటే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? మాస్ డిక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ డిక్రీజ్ అయితే మాస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏదైనా పార్టికల్, ఏదైనా ఆబ్జెక్ట్ మాస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ ఆబ్జెక్ట్ తాలూకా మాస్ ఎక్కువ ఉన్నప్పుడు వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది. మాస్ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ వేవ్ ప్రాపర్టీస్ని మనం డిటెక్ట్ చేయలేము. దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఏమవుతుంది? ఏదైనా ఆబ్జెక్ట్కి లార్జర్ మాస్ ఉంటే వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. అంటే మాస్ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి ఏమవుతుంది? వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే వేవ్ లెంత్ తక్కువ ఉంటుందో అప్పుడు మనకి వేవ్ ప్రాపర్టీస్ difficult to detect the wave properties of that object. ఓకేనా? సో లాండా పెరుగుతూ ఉంటే మాస్ తగ్గిపోతూ ఉంటుంది. లాండా, వేవ్ లెంత్ అండ్ మాస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అండ్ దిస్ డీబ్రాగ్లీ రిలేషన్షిప్ ఆల్సో అప్లికబుల్ టు మైక్రోస్కోపిక్ పార్టికల్స్ మాత్రమే ఇది అప్లికబుల్ అయి ఉంటుంది. నెక్స్ట్ లాండా అంటే మనకు తెలుసు వేవ్ లెంత్, h ప్లాంక్స్ కాన్స్టెంట్, m మాస్ ఆఫ్ పార్టికల్, v వెలాసిటీ ఆఫ్ పార్టికల్. ఓకేనా? లాండా ఈజ్ ఈక్వల్ టు h/mv, h/p. నెక్స్ట్ డీబ్రాగ్లీ ఈక్వేషన్ ఈజ్ అప్లికబుల్ టు మైక్రోస్కోపిక్ పార్టికల్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ స్మాలర్ పార్టికల్స్. Next, as per Debroglie concept, the electron also has wave-like character. If the wave is completely in phase, the circumference of the object must be equal to integral multiple of wavelength. సో చూడండి, ఒక వేవ్ ఇన్ ఫేజ్లో ఉంది అంటే ఏంటి అర్థం? అంటే ఆ వేవ్ అనేది కంటిన్యూస్గా ఉంది, బట్ యాంప్లిట్యూడ్లో ఎటువంటి చేంజ్ లేదనమాట. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? ఇది వేవ్ అంటే ఈ హైట్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం, అంతే కదా. సో ఇన్ ఫేజ్ అంటే అంతా కూడా మనకి ఒక ఎండ్ ఒక కంటిన్యూస్గా ఉండాలన్నమాట. అది ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇన్ ఫేజ్ అంటే మనకి కంటిన్యూటీ ఉంటుంది ఆ వేవ్లో. సో ఎప్పుడైతే ఇలా ఉందో వేవ్ అంటే చూడండి, ఇక్కడ కంటిన్యూటీ లేదు. ఓకేనా? సో ఈ వేవ్ని అవుట్ ఆఫ్ ఫేజ్ అంటాం. ఈ వేవ్ ఎలా ఉంది? అవుట్ ఆఫ్ ఫేజ్. ఇది ఇన్ ఫేజ్. సో ఎప్పుడైతే వేవ్ ఇన్ ఫేజ్లో ఉందో, సో ఎప్పుడైతే యాజ్ పర్ డీబ్రాగ్లీ కాన్సెప్ట్ ఎలక్ట్రాన్ ఆల్సో హ్యాస్ వేవ్ లైక్ క్యారెక్టర్. ఇఫ్ ద వేవ్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ ఫేజ్ అంటే ఇలా ఉంటే, ఆ ఎలక్ట్రాన్ అది ఇలా ఉంటే, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద ఆర్బిట్ అంటే ఏంటి? ఇక్కడ సర్కిలే కదా. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఇట్స్ వేవ్ లెంత్.
అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి 2πr ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ అంటే n ఇంటూ లాంబ్డా. n ఏమవుతుంది ఇంటిజర్. ఓకే, సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ వేవ్ లెంత్. ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఏంటి n ఇంటూ వేవ్ లెంత్. ఓకే, సో ఇది 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. ఈ పాయింట్నే ఈ 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అంటున్నాం. లాంబ్డా అంటే ఏంటి h/2π. h/2π మనకు తెలుసు కదా లాంబ్డా వాల్యూ. ఈ వాల్యూని 2πr ఈజ్ ఈక్వల్ టు nh/2πని బోర్స్ పాస్టులేట్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని చెప్తాం. ఓకేనా, సో ఈ పాయింట్ చూడండి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్, ద నంబర్ ఆఫ్ వేవ్స్ అన్ ఎలక్ట్రాన్ మేక్స్ ఇన్ పర్టికులర్ ఆర్బిట్. అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా ఈ పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతుంది అనుకోండి. ఎలక్ట్రాన్ ఇది ఎన్ని వేవ్స్ ఇలా ట్రావెల్ చేస్తుందో దట్ నంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ వన్ రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. అంటే ఎలక్ట్రాన్ది వేవ్లా ట్రావెల్ చేస్తుంది కదా. ఒక రెవల్యూషన్ అంటే ఏంటి, కంటిన్యూస్గా ఒక సర్కిల్ అంతా కంప్లీట్ చేయడం. ఈ కంప్లీట్ చేయడంలో ఇది ఎన్ని వేవ్స్ అయితే ఈ ఎలక్ట్రాన్ క్రియేట్ చేస్తుందో దట్ నంబర్ ఆఫ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ దట్ ఆర్బిట్. ద నంబర్ ఆఫ్ వేవ్స్ అన్ ఎలక్ట్రాన్ మేక్స్ ఇన్ పర్టికులర్ బోర్స్ ఆర్బిట్ ఇన్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ద ఆర్బిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎలక్ట్రాన్ అన్నది ఒక 2 వేవ్స్ క్రియేట్ చేసింది అనుకోండి. 2 వేవ్స్ ఉందనుకోండి ఆ పర్టికులర్ ఆర్బిట్లో. అంటే ఇప్పుడు మనం ఏమని చెప్తాం, n ఈజ్ ఈక్వల్ టు 2. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n కదా, సో n ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీబ్రాగ్లీ రిలేషన్షిప్. సో డీబ్రాగ్లీ ఏమని చెప్పారు, మ్యాటర్కి బోత్ వేవ్ అండ్ పార్టికల్ నేచర్ ఉంటుంది. సో ఫస్ట్ వేవ్ నేచర్ అన్నారు మనకి సైంటిస్టులు, తర్వాత పార్టికల్ నేచర్ అన్నారు. సో ఈయన ఏం చెప్పారంటే పార్టికల్ నేచర్ ఒకటే కాదు, బిసైడ్స్ దట్ వేవ్ నేచర్ కూడా ఉంటుంది అని చెప్పారు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నానంటే 1927లో హైసెన్బర్గ్ అనే సైంటిస్ట్, ఇట్ ఈస్ పాసిబుల్ టు డిటర్మైన్ ది ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మొమెంటమ్ సైమల్టేనియస్లీ. అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎలక్ట్రాన్ ఆర్బిట్లో ఉంటుంది. సో ఆ ఎలక్ట్రాన్ పొజిషను అంటే ఆ ఎలక్ట్రాన్ ఉన్న ప్లేస్, ఆ ఎలక్ట్రాన్ తాలూకా మొమెంటం. ఎలక్ట్రాన్ మొమెంటం అంటే ఏంటి, మొమెంటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్, వెలాసిటీ అనుకుందాం. సో ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ మూవ్ అవుతూ ఉంటుంది ఇలా. సో ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే ఈ ఎలక్ట్రాన్ తాలూకా ఈ ఎలక్ట్రాన్ పొజిషన్, మొమెంటం అంటే వెలాసిటీ అని గుర్తుపెట్టుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. వెలాసిటీ, మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో మనం వెలాసిటీ అని గుర్తుపెట్టుకుందాం, కొంచెం ఈజీగా ఉంటుంది. పొజిషన్, మొమెంటం ఈ రెండు ఒకేసారి ఈ ఎలక్ట్రాన్కి మనం కనుక్కోలేము. అంటే పొజిషన్ కనుక్కుంటే వెలాసిటీ కనుక్కోలేం, వెలాసిటీ కనుక్కుంటే పొజిషన్ కనుక్కోలేం ఒకేసారి. సైమల్టేనియస్లీ అన్న వర్డ్ అందుకే ఇంపార్టెంట్. ఇట్ స్టేట్స్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ది ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మొమెంటమ్ సైమల్టేనియస్లీ. సో ఇక్కడ ఈక్వేషన్ ఏమని ఇచ్చాం, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. డెల్టా ఎక్స్ అంటే అన్సర్టనిటీ ఇన్ పొజిషన్, డెల్టా పి అంటే అన్సర్టనిటీ ఇన్ మొమెంటం. అందుకే అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అన్నాం. సో చూడండి, అన్సర్టనిటీ అంటే ఏంటంటే ఎర్రర్ అని అర్థం. సో ఈ రెండు ఒకేసారి మనం కనుక్కోలేము. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఓన్లీ. డీబ్రాగ్లీ రిలేషన్షిప్లో ఏమని చెప్పుకున్నాం, ఈ మైక్రోస్కోపిక్ పార్టికల్స్కి లేదా స్మాలర్ పార్టికల్స్ అప్లికబుల్ అని చెప్పాం. సో ఇది కూడా అప్లికబుల్ టు మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఓన్లీ. సో ఎప్పుడైతే డెల్టా పి అంటే మనం ఇంకా రాయొచ్చు కదా, డెల్టా పి ఎం ఇంటూ డెల్టా వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. సో చూడండి, సో డెల్టా ఎక్స్ ఇంటూ
m into delta v greater than or equal to h by 4 pi. Delta x into delta v greater than or equal to h by 4 pi m. ఓకేనా, ఇది ఫైనల్ ఈక్వేషన్. సో ఇలా ఇది రాసినా మనకి మార్క్స్ పడతాయి, ఇది రాసినా మార్క్స్ పడతాయి. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అప్లికబుల్ టు మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఓన్లీ. సిగ్నిఫికెన్స్ ఆఫ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏంటి? అప్లికబుల్ టు మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఓన్లీ. అండ్ సెకండ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెల్ డిఫైన్డ్ ట్రాజెక్టరీస్ ఆర్ నాట్ పాసిబుల్. వెల్ డిఫైన్డ్ ట్రాజెక్టరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బాల్ని మనం ఇలా విసిరామనుకోండి, ఇలాగే కదా బాల్ వెళ్తుంది. ఒక మనిషి బాల్ని విసిరితే ఆ బాల్ ఎలా వెళ్తుంది? ఇలాగే వెళ్తుంది. ఈ కర్వ్డ్ పాత్నే మనం ట్రాజెక్టరీ అంటాం. సో ఈ ట్రాజెక్టరీస్, ఆ వెల్ డిఫైన్డ్ ట్రాజెక్టరీస్ అన్నవి పాసిబుల్ కాదు. వెల్ డిఫైన్డ్ ట్రాజెక్టరీస్ అన్నవి ఉండదు. ఈ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది కదా, సో వెల్ డిఫైన్డ్ ట్రాజెక్టరీస్ అన్నవి నాట్ పాసిబుల్ అని చెప్తాను. సో ఇంకా ఒక ఈజీగా ఒక కాన్సెప్ట్ చెప్తాను అర్థం అవ్వడానికి. సో చూడండి, మనకి ఎలక్ట్రాన్ ఈ ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఎలక్ట్రాన్ది తిరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్ని స్టడీ చేయడానికి, అంటే ఎలక్ట్రాన్ వెలాసిటీని కనుక్కోవడానికి లేదా పొజిషన్ని కనుక్కోవడం, ఫస్ట్ పొజిషన్ని కనుక్కోవడానికి మనం ఏం చేస్తాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని పంపిస్తాం, అంతే కదా. సో లైట్ వేస్తాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్కి వచ్చిందో, అంటే లైట్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పైకి వచ్చిందో, ఎలక్ట్రాన్కి ఏ ఎనర్జీ వస్తుంది? కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ వస్తే ఎలక్ట్రాన్ ఒక చోట ఉంటుందా? అంటే మామూలుగానే నెమ్మదిగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇంకా కైనెటిక్ ఎనర్జీ వచ్చింది అనుకోండి, ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఫాస్ట్గా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్కి మనం పొజిషన్ని కనుక్కోగలమా? మూవ్ అయితే పొజిషన్ ఎలా కనుక్కోగలం? సో ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది అని చెప్తే ఇది పొజిషన్ అని చెప్తాం. ఎలక్ట్రాన్కి మనం లైట్ వేస్తే ఎలక్ట్రాన్ వెలాసిటీ పెరిగిపోతుంది. సో అప్పుడు పొజిషన్ ఎలా చెప్పగలం? మనం మొమెంటం చెప్పగలం. సో అందుకే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ది ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ ఎగ్జాక్ట్ మొమెంటం సైమల్టేనియస్లీ. విడివిడిగా కనుక్కోవచ్చేమో, కానీ రెండు ఒకేసారి కనుక్కోవడం కష్టం. ఎలక్ట్రాన్ పొజిషన్, మొమెంటం. మొమెంటం అంటే వెలాసిటీ. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Heisenberg uncertainty principle and de Broglie relationship.